లీడర్ల దగ్గరికి పబ్లిక్ ఎందుకు వస్తారు? ఏదన్నా తిప్పలుంటే చెప్పుకుంటానికి వస్తారు. సర్కారోళ్ళు పట్టించుకోకపోతే ప్రతిపక్షం వాళ్ళ దగ్గరికి పోతారు. వాళ్ళన్న పట్టించుకోవాలి కదా. కానీ కర్ణాటకలో ఏమైందో చూడుర్రి. ఈ వీడియోలో కనిపిస్తున్న పెద్ద మనిషి ఎవరో గుర్తుపట్టిందా? ఆయననే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారు. ఆయనది కర్ణాటకలో ఉన్న కలబుర్గి అనే ఊరు. కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ సర్కారే. అయినా గాని మమ్మల్ని పట్టించుకుంటలేరు. వానలకు పంటలు పాడై బతుకులు ఆగమైనాయని కొందరు రైతులు ఆయన దగ్గరికి పోయిండు. సార్ ఏమంటున్నాడో ఇనుర్రి. ನನ್ನ 40 ಎಕರೆ ನಂದು ಇದಕ್ಕಿಂತ ವರ್ಷ ಆಗಿದೆ. ನನಗೇನು ಹೇಳ್ಬೋದು, ಅದೇನು 6 ಆಡದವಳು ಮುಂದೆ 3 ಆಡದವಳು ಮುಂದೆ ಕೇಳ್ತೀವಿ. ಆಯ್ತು, ಗೊತ್ತದ. ಪಬ್ಲಿಸಿಟಿ ಮಾಡ್ಕೊಳಕ್ ಬರಬೇಡ. ನನಗೆ ಇದ್ರ ಬಗ್ಗೆ ಗೊತ್ತದ. ಹೆಸರು ಹೋಗ್ಯದ, ಉದ್ದು ಹೋಗ್ಯದ, ತೊಗರಿ ಹೋಗ್ಯದ. ನೀ ಏನು ಸಸ್ಟೇನ್ ಮಾಡ್ಕೊಳ್ಬೋದು. ನಮಗೆ ಸಸ್ಟೇನ್ ಆಗಲ್ಲ. ಇಷ್ಟಿಷ್ಟು ಏರಿಯಾದಾಗ ಬಿತ್ತು. ಓಕೆ, ಮೋದಿ ಶಾಕ್ ಕೇಳಿ ತೊಗರಿ. అయ్యో, సారు కన్నడలో మాట్లాడుతున్నాడు కదా. నేను తెలుగులో చెప్తా వాటుర్రి. పంట పాడైందని నా దాంకొచ్చిందా? మీది 4 ఎకరాలే కావచ్చు, నాది 40 ఎకరాల పంట పాడైంది. ఇట్లా పబ్లిసిటీ కోసం పంట పట్టుకొని నా దగ్గరకు రాకుండ్రి. పోయి మోడీ అమిత్ షాకు చెప్పుడని మస్తు గరమైండు. అంత దూరంకెళ్ళొస్తే ఇట్లా అంటున్నాడు ఏందని రైతులు మస్తు బాధపడుకుంటా అక్కడికి వెళ్ళి పోయిర్రు. కానీ గమ్మతేందంటే కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ సర్కారేనాయే. పంటలు పాడైతే పైసలిచ్చి కాపాడాల్సిన వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళేనాయే. కానీ ఖర్గే సారేమో మోడీ అమిత్ షా దగ్గరికి పొమ్మంటున్నాడు. అంటే కర్ణాటకలో నడుస్తున్నది కాంగ్రెస్ సర్కారా, బీజేపీ సర్కారా? ఓట్లేసి గెలిపిస్తే ఇట్లా మాట్లాడతారా అని రైతులు మస్తు గరమైతున్నారు. కానీ ఓట్ల ముంగట సంకలెత్తుకున్నాడు, ఓట్లైపోయినాక మురికి కాలువలు ఎత్తేసుడు. కాంగ్రెస్ కి తెలిసినట్టు ఇంకెవ్వలకు తెలియదు కావచ్చునుల్లా.